శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లాలో మొదట దుత్తలూరు గ్రామానికి సమీపంలో ఉన్న లక్ష్మీపురం అనే కుగ్రామంలో మరికొంతమంది సాధువులతో కలిసి కొంతకాలం ఉన్నారు స్వామి. ఇక అక్కడి నుంచి స్వామివారు ఒక్కరే నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాలను తిరగడం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే స్వామివారి దైనందిన జీవితం ఇక్కడి నుంచి మరో మలుపు తిరిగినట్లు భావించవచ్చు. శ్రీ వెంకయ్య స్వామివారు ఏ గ్రామానికి వెళ్ళినా స్వామివారిని చూసిన ప్రజలు స్వామివారిని అవధూతగా మహాయోగిగా గుర్తించి చుట్టూ చేరి తమ బాధలు చెప్పుకునేవారు. స్వామివారు కూడా ఎంతో ఓపికతో వారి బాధలన్నీ వినేవారు. అంతేకాదు, ఆ బాధలు తొలగేందుకు ఏమి చేయాలో వారికి చెప్పేవారు. తీవ్రమైన వ్యాధుల నుంచి, బాధల నుంచి, ఆపదల నుంచి స్వామివారు ప్రజలను కాపాడుతుండేవారు. తన వద్దకు వచ్చిన భక్తులతో స్వామివారు బాగా మాట్లాడడం ప్రారంభించారు. అలా శ్రీ వెంకయ్య స్వామివారితో అనేక గ్రామాల ప్రజలకు అనుబంధం ఏర్పడింది. స్వామివారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుండడంతో వారిలో స్వామివారి పట్ల ఎనలేని భక్తి కుదిరింది. వెంకయ్య స్వామి వారికి తమ బాధలు చెప్పుకుంటే ఆ బాధలు ఇట్టే తీరిపోతుండడాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకునేవారు. అనేక మంది భక్తజనం స్వామివారిని గట్టిగా విశ్వసించి స్వామివారి అనుగ్రహాశీస్సులను పొందేవారు. అయితే స్వామివారు ఏ గ్రామంలోనైనా సరే ఎక్కువ రోజులు ఉండేవారు కాదు. కొద్ది రోజులుండి మరి చోటికి వెళ్ళిపోయేవారు. అలా జిల్లాలోని మడపల్లి, కోటితీర్థం, తెలుగురాయపురం, పెన్నబద్వేలు, ఇసుకపల్లి, దేవూరు, మినగల్లు, వెంకటరెడ్డిపల్లె, క్రొత్తపల్లి, కచదేవరాయపల్లె, బెడుసుపల్లి, శ్రీనివాసపురం, అనంతసాగరం, తలుపూరు, చెర్లోపల్లి, కుల్లూరు, రాజుపాళెం, ముదిగేడు, ఇనుకుర్తి ఇలా అనేక ఊళ్ళు తిరిగారు స్వామి. ఏ కొద్ది రోజులు కూడా ఉన్న ఊళ్ళో ఉండేది లేనే లేదు. ఎప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తే అప్పుడు అక్కడ ఉండడమే, లేదంటే మరో ఊరికి వెళ్ళిపోవడం. ఇలా ఏ ఒక్క చోట కుదురుగా ఉండక స్వామివారు ఊరూరు తిరుగుతుండేవారు. అందులోనూ తన అవసరం ఎక్కడ ఉంటుందో స్వామివారికి తెలుసు కనుక ఎవరికీ చెప్పకుండానే ఆ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయేవారు. అది రాత్ర పగల అన్నది కూడా ఏమాత్రం పట్టించుకునేవారు కాదు స్వామి. తాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్ళిపోయేవారు. అక్కడ ఏ గ్రహ బాధలతోనో లేదా నయం కాని రోగాలతోనో లేక ఇతరత్రా ఏవైనా కష్ట నష్టాలతోనో బాధలు పడుతున్న ప్రజలను ఊరడించేవారు స్వామి. వారిని తన మహిమలతో ఆయా కష్టాల నుంచి గట్టెక్కించేవారు. అనేక రకాల జబ్బులతో బాధపడుతున్న ఆ పల్లె జనాన్ని చూసి తన దయాహృదయంతో ఎవరూ ఊహించలేని తన అద్భుతమైన వైద్యంతో వారి జబ్బులను మటుమాయం చేసేవారు. అందుకే స్వామివారు తమ ఊరికి వచ్చారని తెలిస్తే చాలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా స్వామివారి వద్దకు తండోపతండాలుగా వచ్చి తమ బాధలను చెప్పుకునేవారు. దీంతో అవధూత శ్రీ వెంకయ్య స్వామివారి పేరు ప్రఖ్యాతలు అన్ని ఊళ్ళల్లో మారిమ్రోగాయి. అంతేకాదు, శ్రీ వెంకయ్య స్వామివారు అప్పట్లో తిరుగాడిన ఊళ్ళన్నీ క్రమేణా కళకళలాడడం ప్రారంభించాయి. స్వామివారు నడయాడిన ప్రాంతాల్లో స్వామివారి మందిరాలు, ఆశ్రమాలు కూడా వెలిశాయి. ఆ మహిమాన్వితమైన స్వామివారి పవిత్రమైన పాదంతో సోకితే చాలు ఆ ప్రాంతం మరెంతో పవిత్రమయ్యేది. కరువుతో విలవిలలాడే గ్రామాలు కూడా సస్యశ్యామలమయ్యేవి. ఇదంతా ఆ అవధూత స్వామి అనుగ్రహమేనని ఆయా ప్రాంతాల ప్రజలకు అర్థమైంది. క్రమేణా స్వామివారు ఒక మహా అవధూతగా, సద్గురుదేవునిగా, భగవంతునిగా, భగవత్ స్వరూపినిగా అందరికీ ఆరాధ్యులయ్యారు. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామిగా భక్తలోకంలో బాగా ప్రసిద్ధులయ్యారు. మనం కూడా అవధూత స్వామి భగవాన్ వెంకయ్య స్వామి వారిని మనసారా స్మరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. స్వామివారు నిరంతరం చేసే యోగ సాధన మరీ విచిత్రంగా ఉండేది. గ్రామాల్లో కపిలబావుల్లోకి వంగి ఉన్న చెట్ల కొమ్మలకు తలక్రిందులుగా వేలాడేవారు. ఊరి బయట ఉన్న తోటల్లో స్వామివారు ఈ లీలను ప్రదర్శించేవారు. అలాగే కొమ్మలకు వేలాడుతూ తపస్సాధన చేసేవారు. రోజుల తరబడి స్వామివారు అలాగే ఉండడాన్ని ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా చూసేవారు.
స్వామివారు ఆ తపస్సాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు పట్టుజారితే అలాగే బావిలోకి పడిపోయేవారు. మళ్ళీ ఈదుకుంటూ పైకొచ్చి చెట్టెక్కి మళ్ళీ అదే విధంగా తలక్రిందులుగా వేలాడుతూ తన యోగ సాధన కొనసాగించేవారు. అలా స్వామివారు నిద్ర అనే మాయను స్వయంగా తొలగించుకున్నారు. 2-3 రోజులైనా సరే స్వామివారు అలాగే తిండి తిప్పలు లేకుండా పరధ్యానంలో ఉండేవారు. సామాన్యులెవరూ ఇంతటి కఠోరమైన యోగ సాధన చేయలేరు. తన తపస్సాధనకు అక్కడి వారెవరైనా ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే అక్కడి నుంచి మరో చోటుకి వెళ్ళి అదేవిధంగా తన సాధన కొనసాగించేవారు స్వామి. కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా గుహల్లో కూర్చుని తపస్సాధన చేసేవారు. ఆహారం ఏమీ తీసుకోకుండా ఏ వాగులోనో నీరు దొరికితే నాలుక తడి చేసుకునేవారు. మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి కొంతకాలం గడిపేవారు. స్వామివారు ఆ విధంగా ఏ తోటలోనో పొలాల్లోనో తపస్సాధన చేసి అక్కడ నీటిని బీడు పొలాలకు మళ్లించేవారు. ఆ బీడు భూములు పంట పొలాలతో కళకళలాడేవి. బీడులో బంగారం లాంటి పంటలు పండడం స్వామివారి అనుగ్రహం వల్లనేనని అప్పటికి కానీ అక్కడి జనానికి తెలిసేది కాదు. ఆనాటి నుంచి స్వామివారిని సాక్షాత్ భగవత్ స్వరూపినిగా భావించి ఆయా గ్రామస్తులు భగవాన్ వెంకయ్య స్వామివారి నామజపం చేస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఉవ్విళ్ళూరేవారు. స్వామివారు నడిచిన చోట్లల్లో కాలు పెట్టిన పొలాల్లో పంటలు విరగ పండేవి. అలా శ్రీ వెంకయ్య స్వామివారి మహిమలు విన్న ఇరుగు పొరుగు గ్రామాల వారు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. తమ కష్టనష్టాలన్నీ అరమరికలు లేకుండా స్వామివారికి చెప్పుకునేవారు. స్వామివారి అనుగ్రహంతో ఆ బాధల నుంచి గట్టెక్కేవారు. ఇలా ఆ నోట ఈ నోట స్వామివారి మహిమలు ఊళ్ళు దాటిపోయాయి. అప్పట్లో స్వామివారు తనను ఆశ్రయించిన భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పి వారి వారి జన్మజన్మల పాపకర్మలను కూడా లెక్కగట్టి చెప్తుంటే స్వామివారు ప్రశ్న బాగా చెప్తారని అందరూ అనుకునేవారు. అదేవిధంగా భక్తులు అడిగే ప్రశ్నలు అంటే ఇక్కడ సమస్యలు అని అర్థం, స్వామివారు తగు సమాధానం చెప్పేవారు. స్వామివారు చెప్పేదే జరిగేది. దీంతో వెంకయ్య స్వామి ఏది చెప్తే అది తప్పకుండా జరిగి తీరుతుంది అనే మాట ప్రజల్లో స్థిరపడిపోయింది. చెప్పేది ఆ దైవాంశ సంబూతుడైన అవధూత అయితే ఇక జరగకపోవడం ఏముంటుంది? అలా స్వామివారి ఖ్యాతి గ్రామాలకు పాకింది. జిల్లాల నుంచి రాష్ట్రాలకు కూడా తెలిసింది స్వామివారి మహిమ. అయినా స్వామివారు ఒకచోట కుదురుగా ఉండేవారు కాదు. ఇక్కడ ఉన్నట్లే ఉంటారు, మళ్ళీ ఇంకో ఊళ్ళో ఉంటారు. అలా స్వామివారి అనేక గ్రామాల్లో తిరుగుతూ పెన్నా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం కోటి తీర్థంకు విచ్చేశారు. అప్పట్లో స్వామివారు మొలకు కౌపీనంగా గోతాం పట్టనే వినియోగించేవారు. కపిలమూకుల తొంటలను నెత్తిపై పెట్టుకుని వాటిలో ఒక ముక్కకు నిప్పంటించుకుని తిరుగుతుండేవారు. తానెక్కడ కూర్చున్నా అగ్నిని వెలిగించేవారు. అగ్నిగుండాన్ని వెలిగించి నిరంతరం దానిని ఒక మహాయజ్ఞంలా నిర్వహించేవారు స్వామి. అందుకోసం కట్టెలను ఎక్కడెక్కడి నుంచో ఒక్కరే కొట్టి తెచ్చేవారు. ఈ విచిత్రాన్ని జనులందరూ ఎంతో ఆసక్తిగా విచిత్రంగా తిలకించేవారు. ఎప్పుడూ అగ్నిగుండానికి అత్యంత సమీపంలోనే కేవలం ఓ జానుడు దూరంలోనే స్వామివారు ఉండడాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయేవారు. ఇదంతా ఎందుకు స్వామి అని ఎవరైనా అడిగితే అగ్నిగుండం అంటే కోటి లింగాల పూజ కదయ్యా అని స్వామివారు చెప్పేవారు. అగ్నిగుండం అన్నది అవధూతల సంప్రదాయం. శ్రీ వెంకయ్య స్వామివారు సాక్షాత్తు అవధూత అన్నది ఈ అంశంతో మరింత స్పష్టమవుతుంది. ఋగ్వేదం కూడా అగ్నిమీళే పురోహితం అనే రుక్కుతో ప్రారంభమవుతుంది. యజ్ఞంలోని హవిర్భాగాలను దేవతలకు అందించేది అగ్నిదేవుడే. అగ్ని అన్నింటినీ దహించి వేస్తుంది. మానవ దేహంలో అన్నాదులను పచనం చేసే అగ్నిని జఠరాగ్ని అంటారు. సముద్ర గర్భంలో ఉన్న అగ్నిని బడబాగ్ని అంటారు. అగ్ని నాలుకలు చాస్తే అది దావాగ్ని అవుతుంది. అన్నం వగైరాలను తయారు చేసుకునేందుకు ఉపకరించే అగ్నిని లోహిత అంటారు. మృతదేహాలను దహనం చేసేందుకు వినియోగించే అగ్నిని రోహిత అంటారు. అందుకే నిరతాగ్నిహోత్రం చేయడం అన్నది అందరికీ సాధ్యం కాదు. అవధూతలు, మహాయోగులు, పుణ్యప్రదులైన వారే చేయగల దైవ కార్యం అగ్నిగుండం. అన్యులకు, సామాన్యులకు ఇది అసాధ్యం.
స్వామివారిని అప్పట్లో పిచ్చివారు అని భ్రమించే వారికి స్వామివారు అగ్నిగుండం ముందు అలా నిరంతరం ధ్యానంలో ఉండడం చూసి అలా ఉండడం సామాన్యులకు అలివి కాదనే సత్యాన్ని గమనించేవారు. అలా చూసిన వారంతా స్వామివారికి ఏమీ మతి భ్రమించలేదని, అలాంటిది ఏదైనా ఉంటే తమకేనని ఆ తర్వాత పశ్చాత్తాపపడేవారు. అయినా ఎవరేమనుకున్నా స్వామివారు మాత్రం దేనిని పట్టించుకునేవారు కాదు. తన లోకంలో తానుండేవారు. ఎల్లప్పుడూ పరధ్యానంలో ఉంటూ అన్నింటినీ చిరునవ్వుతోనే గ్రహించేవారు. తాను నిష్ఠతో ప్రారంభించిన ఆ మహాగ్ని గుండాన్ని ఏనాడు వేడక ఒక మహాయజ్ఞంగా అగ్నిని స్వామివారు నిరంతరం ఆరాధించేవారు. తద్వారా తాను లోక కళ్యాణం కోసం అవతరించిన అవధూతలని స్వామివారు చెప్పకనే చెప్పేవారు. ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు తొలిసారిగా గొలగమూడికి వచ్చి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకున్నప్పుడు అప్పట్లో స్వామివారు ఎలా ఉన్నారో నేను దర్శించిన మహాత్ములు అనే గ్రంథంలో అద్భుతంగా ఇలా వివరించారు. అదొక పల్లెటూరు. ఊరు చివరలో పాతకాలం నాటి ఆంజనేయ స్వామి దేవాలయం. పక్కనే వెలుగుతున్న అగ్నిహోత్రం ఉన్నది. దాని పక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారు. చూడటానికి 70 లేదా 80 సంవత్సరాల వయసు గల వృద్ధునిగా ఉన్నారు. ఎంతో కష్టం మీద కానీ లేవలేని వారి వలె కనిపించారు. ఎండనక వాననక వెలిగే దుని సెగకు కాబోలు కాగి కాగి రాగి కాగులా తయారైంది ఆయన శరీర ఛాయ. వారి మొలకొక గోచీ మాత్రం ఉన్నది. కొంచెం దూరాన ఒకరిద్దరు సేవకులు పనిచేసుకుంటున్నారు. ఆయన పక్కనే నేలబారుగా చిన్న చక్రాలు గల చెక్కతో చేసిన తోపుడు బండి ఉన్నది. వారు నీరు త్రాగడానికి కాబోలు. పక్కనే తాటి ఆకుతో తయారు చేసిన దొన్నె లాంటిది రేఖ ఒకటి ఉన్నది. ఒక పాత చాప, ఒక పాత గుడ్డల మూట, 2 పాత దిండ్లు, 1-2 అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీ లేవు. స్వామివారు అత్యంత నిరాడంబరులు. నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూసిన దృశ్యం ఇది అని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు శ్రీ వెంకయ్య స్వామి వారి గురించి ఆ గ్రంథంలో ఎంతో చక్కగా తెలిపారు. అంతేకాదు స్వామివారి గురించి ఇంకా ఏమేమి అద్భుతాలు రాశారో చూద్దాం. స్వామి చెంతన నిరంతరము దుని లేక నిరతాగ్ని హోమం కూడా ఉండేది. వారికో గురువు ఉండాలనేందుకు అదొక గుర్తుగా ఉండేది. శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ దునీవాలా దాదాల వలె వెంకయ్య స్వామి వారు కూడా నిరంతరము అగ్నిహోత్రం చేసేవారు. ఆ మహాత్ముల వలనే స్వామివారు కూడా నైష్టిక బ్రహ్మచారి, అంటే ఆ జన్మ బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి తన జీవిత పర్యంతం తన గురువు చెంతనే ఉండాలి. ఆ గురువు సమాధి చెందినా లేక అదృశ్యము దివ్యము అయిన సూక్ష్మ రూపంలో ఉన్న వారికి ప్రతిరూపంగా వారి శిష్యులు నిరంతరము అగ్నిని వ్రేల్చి దానినే సేవిస్తూ ఉండాలనేది శాస్త్రం. ఈ మహనీయులందరూ ఈ సంప్రదాయం పాటించిన వారే. అందుకే స్వామివారు అగ్నిని గురించి ప్రస్తావించినప్పుడల్లా ఇక్కడ జరిగేది 1,000,000 లింగాల పూజ కదయ్యా అనేవారు. శ్రీ సాయినాథుడు కానీ శ్రీ వెంకయ్య స్వామివారు కానీ సేవించిన అగ్ని సకల దేవతా స్వరూపము, త్రిమూర్త్యాత్మకము, పరబ్రహ్మ స్వరూపము అయిన సద్గురువే. అందుకే వెంకయ్య స్వామివారు అగ్నిగుండం వేసుకుని కేవలం 4 అంగుళాల దూరంలోనే తల ఉంచి పడుకోవడం నేను చూశాను. ఆ సెగకు మానవ మాతృలు ఎవరూ ఓర్చుకోలేరు అని మహనీయులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు తన పుస్తకంలో రాశారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు కూడా అప్పుడప్పుడు తన భక్తులతో అయ్యో పైవాళ్ళు వచ్చి గుండెల్లో విడిది చేసి పోయారయ్యో అంటూ అగ్నిగుండం విశిష్టతను చాటేవారు. సకల దేవతలు అగ్నిగుండంలో వెలుగుతుంటారని, అగ్నిగుండాన్ని వెలిగించి ఆరాధిస్తే సకల దేవతారాధన చేసినట్లేనని అవధూతలు త్రికరణ శుద్ధిగా భావించారు. అయితే అలా చేస్తే పుణ్యం వస్తుందనో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయనో ఎలాంటి భ్రాంతి వారికి ఉండదు. యోగులకు అవధూతలకు ఎలాంటి పుణ్యలోకాల పట్ల ఎలాంటి పాపకర్మల పట్ల ఆసక్తి ఉండదు. ఎందుకంటే వారు తమ ఆత్మనే బ్రహ్మగా దర్శించుకుంటూ ఉంటారు. తామే ఆత్మని, ఎలాంటి పుణ్యలోకాలు తమకు అవసరం లేదనే నిశ్చితాభిప్రాయంతో ఉంటారు. ఎందుకంటే అవధూతులు అన్నిటికీ అతీతులు కనుక. వారు పరిశుద్ధాత్మలు, సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపులు కనుక అని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.